నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. తప్పనిసరిగా మీకు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. మన ఈ కార్యక్రమాన్ని చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే. అమ్మ, అన్ని పండుగల్లోకెల్లా విశిష్టమైన పండుగ సంక్రాంతి. అన్ని పండుగలు 1-2 రోజుల్లో అయిపోతూ ఉంటాయి, కానీ సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం. ముఖ్యంగా ఈ కనుమ పండుగ యొక్క విశిష్టత ఏంటమ్మా? తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలని ఒక ఆర్యోక్తి ఉంది. అంటే ఏంటంటే గారెలు వండుకుని తినేటటువంటి ముఖ్యమైన పండుగగా చెప్పచ్చు. ఎందుకంటే కనుమ అనగానే మినుము తినాలి అన్నది మనకి. అంటే ఏమిటంటే ఇప్పుడు శాకాహారులు ఉంటారు, మినప గారెలు తింటే వడలు అంటూ ఉంటారు, గారెలు అంటారు. మన ఆంధ్రలో అయితే కనుక గారెలనే అంటారు, ఇక్కడైతే మన తెలంగాణలో వడలు అంటూ ఉంటారు. అవి తినడం వలన ఈ కనుమ రోజున కంపల్సరీ తినాలంటారు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే ఇంకా నాన్ వెజిటేరియన్ అయితే కనుక ఇంకా చికెన్లు అవి ఇవి తింటూ ఉంటారు. అలా కూడా ఈవేళ ముక్క తినాలి అన్నది కూడా ఉంది. అదే దానికి అయితే ఈ కనుమ రోజున విశిష్టమైన విషయం ఏమిటంటే మన పాడి పశువులని పూజించడం. పాడి పశువుల్ని పూజించడమే కాకుండా వాటికి అందంగా అలంకరించడం. ఎలాగా చక్కగా గిట్టలకి అందంగా నల్లతాళ్ళు పువ్వులు అన్నీ కట్టేసి గజ్జలు కట్టేసి చక్కగాని వాటి మెళ్ళో మంచిగా గంటలు కట్టి ఆ గంగి గోవు పాలు గరిటెడనం చాలన్నట్టుగా అందంగా మగవాటిని ఆడవాటిని కూడా అలంకరిస్తారు. ఆడవాటినేమో కొంచెం మనము చెప్పాలంటే కనుక కాస్తంత పువ్వులతో అలంకరిస్తే, ఈ మగవాటికి మాత్రం రకరకాల దండలు కూడా వేసిస్తారు, వేసేసి చక్కగా అలంకరిస్తారు. తర్వాత ఎడ్ల పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవునమ్మా, ఎడ్ల పందాలు కూడా కనుమ రోజే జరుగుతాయి. అదేవిధంగా అదే కాకుండా ఇంకా రకరకాల ఆటలు పాటలు డ్యాన్సులు ఇంకా ఎన్నెన్నో వీరంగాలు ఎన్నో జరుగుతాయి. అంతేకాకుండా మనకి జల్లికట్టు అనేది నడుస్తుంది కదా తమిళనాట, ఈ సంక్రాంతి పండగకి అది కూడా చేస్తారు. ఎంతమంది ఆ యొక్క దున్నపోతుల్ని వదిలేస్తే వాళ్ళు అవి మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటే ఎంతోమంది మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ మాకు ఇది పండుగ, ఇది ఆచారము, మేము ఈ ఆచారాన్ని వదలము అని వాళ్ళందరూ కూడా చక్కగా దెబ్బలాడి మరీ ఆ పండుగని ఆ విధంగా ఆ జల్లికట్టుని పూర్తిగా జరుపుకుంటూ ఉన్నారు తమిళనాట. అందువల్ల పశువుల పండుగ కనుమ పండుగ అని చెప్పచ్చు. అలాగే అమ్మ, ఈ కనుమ రోజు దూర ప్రయాణాలు చేయకూడదు, కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టకూడదు అంటూ ఉంటారు. ఎందుకని? అంటే 3 పండుగలు ముచ్చటగా అయిపోతాయి కదా. 3 పండుగలు అయిన తర్వాత 4వ రోజు కూడా ముక్కనుమ, కనుమ నాడు కానీ ముక్కనుమ నాడు కానీ ప్రయాణం చేయొద్దు అంటారు. ఎందువలన అంటే కనుక అది విశేష లాభాలు రావు సుమా. ఇప్పుడు మనం ఏమంటాం, క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి అని మనం పిలుస్తూ ఉంటాం కదా. మన వాళ్ళు ఎవరైనా పెడుతుంటే నవ్వుతూ చెప్తాం. ఆ క్షేమంగా వెళ్ళిన వాళ్ళకి ఏదైనా సరే ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం కానీ లాభంగా రావడం అనేది రాకపోవడం కానీ పూర్వకాలం మన పూర్వీకులకు జరిగి ఉంటుంది. అందుకని తప్పనిసరిగా 4 రోజులు పండగ, 4 రోజులు ఎక్కడికి కదలకండి అని పెద్దవాళ్ళు గట్టిగా చెప్పడం అనేది ఉంటుంది అనమాట. 4 రోజులు అంటే 3 రోజులే కాదు 4 రోజులు కూడా ఎక్కడికి కూడా ప్రయాణాలు అయితే రాకపోకలు అయితే చేయరు. ఏదైనా అర్జెంట్ అనుకోండి, సంక్రాంతి రోజు సాయంత్రం వెళ్ళిపోతారు, భోగి రోజు సంక్రాంతి రోజు ఉండి వెళ్ళిపోతారు తప్ప 3వ రోజు కానీ 4వ రోజు కానీ కదలికలు వద్దు అంటారు. అంటే అది ఎలా చెప్పినప్పటికీ కూడా అది వాళ్ళు చెప్పిన దాంట్లో అర్థం, అంతరార్థం, పరమార్థం కూడా ఏవో అంటే మనం చెప్పుకోలేని కీడులు జరిగితేనే వాళ్ళు ఆ విధంగా పెడతారు, అంతే కదా మనకి. అప్పుడు ఏమిటంటే గమ్మును తుమ్మినప్పుడు చిరంజీవి అనాలంటూ ఉంటారు. ఆ చిరంజీవి అనగానే వీళ్ళు చిరంజీవులు అయిపోతారు. అంటే ఎందువల్ల తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి. అలాగే ప్రయాణం చెయ్యకూడదు అంటే కూడదు అంతే. అంతేగాని మేము పర్వాలేదు మేము వెళ్ళి చూస్తామంటే ఏమో ఏదైనా అజాగ్రత్తతో మర్చిపోవచ్చు, ఇబ్బందులు పాలవచ్చు, తర్వాత కలిసి రాకపోవచ్చు, గొడవలు రావచ్చు, ఏమన్నా కావచ్చు. అందువల్ల వద్దు అని చెప్తారనమాట. అందువల్ల మనకి ఎప్పుడు కూడా పండగ రోజున ఎవరు కదలకూడదు అన్నది ఆర్యోక్తిగా వచ్చింది. అమ్మ, అలాగే చాలామంది గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఈ గాలిపటాలు ఎగరవేయడం వెనుక చరిత్ర ఏమన్నా ఉందా?
పతంగులు అనేది బాగా ఎగరవేస్తూ ఉంటారమ్మా పండగలో. సంక్రాంతి రోజున దగ్గర నుంచి ముందు భోగి రోజు నుంచే మొదలు పెట్టేస్తారు పిల్లలు. అవును. వాళ్ళని ఎక్కడ పట్టుకోగలం. ఇక సంక్రాంతి తర్వాత కనుమ వీళ్ళన్నీ కూడా ఎగరవేస్తూనే ఉంటారు. దాని వెనకాల ఏంటంటే మన లైఫ్ కూడా గాలిపటం లాంటిదే కదా. అవును. ఎగిరే గాలిపటం లాంటిదే మన జీవితం కూడా. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల అంటే కనుక మనకి గాలి విసురు బాగుందనుకోండి, పతంగి బ్రహ్మాండంగా ఎగురుతుంది. అలాగే మన జీవన శైలిలో మనకి గ్రహ దోషాలు తక్కువగా ఉండి అన్ని శుభగ్రహాలు శుభసూచకం తర్వాత శుభదృష్టులు ఉంటే మన లైఫ్ కూడా పూల బాటలాగా ఉంటుంది. గాలిపటంలాగే రంగురంగుల గాలిపటంలాగే మనం కూడా చక్కగా మనం పుట్టిన దగ్గర నుంచి మనం వెళ్ళిపోయే వరకు కూడా ఆనందంగా గడిపేస్తాం. కానీ ఎప్పుడైతే మనకి ఏమాత్రం దారం ఎలా అయితే చిక్కులు పడుతుందో అలా చిక్కులు దారం ఎలా అయితే గాలిపటం ఎంతో దూరం వెళ్ళిపోయి పడిపోతూ ఉంటుంది. అయ్యో అయ్యో దారం తెగిపోతుంది. గమ్యం లేని జీవితానికి అది ప్రతీక. అలాగా చాలా గాలిపటంలో ఉండేటటువంటి అప్పుడు ఒక్కొక్కసారి గాలికి ఎక్కడో వైర్లకు చిక్కుపడిపోతాయి. అవును. అది మళ్ళీ మనం తీయలేము. ఆ గాలిపటం ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు పిల్లలు. కానీ ఏం చేస్తాం, అలాగే మన లైఫ్లో కూడా వచ్చే ఒడిదుడుకులు ఎంతో నేర్పుగా ఓర్పుగా ఎగరవేయేసే గాలిపటం కూడా మన లైఫ్ లాంటిదే అన్నది చెప్తూ ఉంటాం. కనుమ రోజు ఎలాంటి పూజలు చేసుకోవాలంటారు? కనుమ రోజు ఎక్కువ అమ్మవారిని ఆరాధించాలమ్మా. నైవేద్యాలు పెట్టుకోవాలి, తప్పదు. ఇప్పుడు పెద్దలకి ఎలాగ సంక్రాంతి పండుగ రోజున పెట్టేశాం కదా, భోగి రోజున పొంగళ్ళు వండుకుని తిని కట్టు పొంగలు వండుకున్నా, మీరు ఒకవేళ పెసరపప్పుతో చక్కెర పొంగల్ వండుకున్నా, ఏం వండుకున్నా ఏదో ఒక పొంగల్తో అయిపోయింది. సంక్రాంతి రోజునేమో చక్కగా పెద్దలకు పెట్టుకుని పిండి వంటలతో భోజనాలు చేస్తాం. ఈ కనుమ రోజున ఈ యొక్క మాంసాహారులు మాంసం తింటారు, శాకాహారులు శాకములతో గారెలు తప్పనిసరిగా తింటూ, అంటే గారెలు కూడా కాస్త ఇంచుమించు మాంసాహారం లాంటివి సుమా అని చెప్పబడినాయి. అందువల్ల అవి తింటూ, అదే కాకుండా ఆ రోజు మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక పూజ. అది అమ్మవారికి కరెక్ట్గా తెలగపిండి కూర వండి, తెలగపిండి ఉంటుంది కదమ్మా, తెలగపిండి మీకు తెలుసు, ములగాకు తెలగపిండి, నువ్వులు కలిపి వాటిని వండి అమ్మవారికి ఆ మహా నైవేద్యం పెట్టాలి. బూరెలు గారెలు, ఆ తర్వాత ఇంకా మీ శక్తానుసారం, ఇంకంతకన్నా మనం చెప్పకూడదు. శక్తానుసారం చక్కగా మహానైవేద్యం అన్నం అంత గుంబల రాశిలా పోసి అంత ముద్దపప్పు వేసి పక్కన రసం అన్నీ పెట్టి చక్కగా సకల శాకాలన్నీ కలిపి, శాకాహారులు అయితే శాకంతో ఒక కదంబంలాగా వండుతారు, అది కూడా పెట్టి చక్కగా అమ్మవారికి నివేదన చేయాలి. ఆవిడ శాకాంబరి కదా. అవునమ్మా. ఆవిడ ఏమిటంటే అది ఏ రకంగా అయినా సరే అమ్మవారిని పూజిస్తామో యద్భావం తద్భవతి, అలాగే ఆవిడ స్వీకరిస్తుంది. శాకాహారులకి శాకాహారి, ఇంకొక దానికి ఇంకొకటి అది వాటిని కట్ చేసి పెట్టే నివేదనలు పెడుతూనే ఉంటారు. అది వాళ్ళకి జీవహింస కాదు, మేము నివేదన చేస్తాము, మాకు ఇది ఆచారం అంటారు, మా వంశాచారం అంటారు, వాళ్ళు చేసుకుంటారు. అందువల్ల అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో పిల్లలు ఏమైనా తేడాగా పుట్టడం కానీ, లేకపోతే వంశంలో మగపిల్లలు లేకపోవడం, ఈ యొక్క నైవేద్యాల వల్ల పెట్టకపోతే, లేకపోతే పిల్లలు కలగకపోవడం, నిస్సంతువులుగా ఉండిపోవడం, వివాహాలు కాకపోవడం, ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారి కరుణ లేకపోవడం వల్ల కూడా గ్రామ దేవతలు ఇవన్నీ కూడా దర్శించి అక్కడ కూడా నివేదన పట్టుకెళ్ళి పెట్టొస్తారు. ఇవన్నీ కూడా కనుమ రోజున చేస్తారు. కనుమ రోజున ఆడవాళ్ళకి నైవేద్యాల పని ఎక్కువ ఉంటుంది. అమ్మ, అలాగే ఎలాంటి దానాలు చేయాలి కనుమ రోజు? ఎలాంటి దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? చాలా మంచి విషయం అమ్మ. కనుమ రోజున కూడానమ్మా ఏంటంటే కనుక ఇప్పుడు మనం రకరకాల దానాల గురించి చెప్పుకున్నాం కదా. మనము మనస్సులో ఉండేటటువంటి ఆలోచనలన్నీ కూడా అమ్మవారి దగ్గర సమర్పించి, యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః శ్రద్ధ రూపంలో ఉంటుంది. ఏ పని చేసినా సరే భక్తి, విశ్వాసం, శ్రద్ధ, సబూరి ఇవన్నీ కూడా నీకు అర్పిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా నిష్టగా చక్కగా చేసేలాగా నన్ను నీవు తీర్చిదిద్దు అని అర్పించండి. అదేవిధంగా యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః చండీ సప్తసతిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకాలు మనం చదువుకొని అమ్మవారికి మనం కూర్చొని పూజ చేస్తే కనుక అమ్మవారి
పిలిస్తే పలికేటటువంటి దైవంగా పలుకుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి అందరికీ కూడా ఒకటే ఉంటుంది కదా, లక్ష్మీ కటాక్షం కావాలి. గోమాతని పూజించండి ఈ యొక్క కనుమ రోజున. గోమాత వృష్ణ భాగాన్ని పూజించి ప్రదర్శన చేస్తూ యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అన్నది మీరు చక్కగా ఆ శ్లోకాలు, ఈ 3 శ్లోకాలు చేసుకున్నా కూడా సరిపోతుంది. మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో పిల్లలకి శ్రద్ధ, విద్య, తర్వాత జాగరూకత, అదేవిధంగా మనము ప్రతిదానికి బద్దకించకుండా ఉండడానికి, లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రీ మహాలక్ష్మీదేవిని, నారాయణ్ణి కూడా ఆరాధించడం పండుగ రోజులు. 3 రోజుల్లో కూడా లక్ష్మీనారాయణులు ఎవరైతే ఆరాధిస్తారో దాంపత్యంలో కూడా పొరపచ్చాలు ఉండవు. అదేవిధంగా శివారాధన, పరమేశ్వర ఆరాధన, పరమేశ్వరి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడానమ్మ కుటుంబంలో సౌఖ్యాలన్నీ దొక్కుతాయి. అందువల్ల పండుగల్లో అర్థం, పరమార్థం ఏంటంటే వండుకొని తినడమే కాదు, భగవత్ ఆరాధన, భగవంతునికి నివేదన, ఆ తర్వాత ఆ కైంకర్యాలు చేసిన తరువాతే మీరు ఆ ప్రసాదంగా స్వీకరించండి. అందుకనే అంటూ ఉంటారు కదా, నైవేద్యం పెట్టినప్పుడు ఏం చెప్తాం మనం? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచమ్యన్నం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైకతేవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాం. ఓం అనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన 2 శ్లోకాలు చెబుతూ మనకి ఎప్పుడు కూడా జయం కలగాలని నైవేద్యం పెట్టినప్పుడు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యేన ప్రచోదయాత్ అని మనం ఎప్పుడైతే నివేదన చేసి హస్తోపర్చయామి, పాదోపర్చయామి, ముఖే ఆచమనం సమర్పయామి, తండ్రి తీసుకో తండ్రి అని అనుకుంటూ సత్యం దత్తేన పరిశంచామి అనేసి ఆ నివేదన చేసి 3 సార్లు ముమ్మారు చూపించి ప్రణయస్వ, పానయస్వ, ఉదానయస్వ, సమానయస్వ, వ్యానయస్వ అలా చెప్పుకుంటే మనకు కూడా తృప్తిగా ఉంటుందమ్మా. కనుమ రోజున పెట్టే నైవేద్యం అమ్మవారు తప్పనిసరిగా స్వీకరిస్తుంది. అందువల్ల ఆ ఇంట్లో పాడి పంటలు, అదేవిధంగా ఆయువు, ఆరోగ్యము, సకల సౌభాగ్యాలు ఇస్తుంది. ఆడవాళ్ళకి ముఖ్యంగా 5వ తనమే కదా ప్రధానం. అవునమ్మా, 5వ తనాన్ని. అలాగే ఈ కనుమ రోజు కొత్త పనులేవి స్టార్ట్ చేయకూడదు అంటారు, ఎందుకమ్మా? సంక్రాంతి పండుగ రోజున మకర సంక్రమణ వేళ మంచి టైంలో డైరీలు ఓపెన్ చేసుకోవడం, ఏదైనా పుస్తకాలు అవి కూడా ఓపెన్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ కనుమ రోజున ఏ విధంగానే కూడా ఏది కూడా స్టార్ట్ చేయరు. అంటే ఏంటంటే ఇంకా మనకి తెలియకుండానే మంచి రోజు ఆ రోజు స్టార్ట్ అయినప్పటికీ కూడా సంక్రాంతి రోజు ప్రారంభం అయితే బాగుంటుంది, కానీ మర్నాడు ఎందుకనో తెలీదు కనుమ అనేది మరి ఒకవేళ ఓన్లీ ఆహార విహార తర్వాత ఆటపాటల యందే ఉండాలి, నివేదనలు నైవేద్యాలు అన్నదే శాసనమేమో. కరెక్ట్గా మనకి ఆ విషయం చెప్పలేను, కానీ నిజాయితీగా చెప్పాలంటే కనుక పూర్తిగా ఆ రోజున భోజనాలు, వంటలు, ఆటలు, ఈ జల్లికట్టు, తర్వాత కోడిబందాలు, ఇవన్నీ వీటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అమ్మ, కనుమ రోజు మినపగారెలు తినాలి కంపల్సరీ అంటూ ఉంటారు, ఎందుకని? అంటే మినుము కూడానమ్మా నిజంగా సాత్విక ఆహారం తినే వాళ్ళకి అది మాంసం కింద లెక్క. అందు గురించి అది అలా స్వీకరించడం వల్ల చూడండి, తద్దినాల్లో కూడా బ్రాహ్మణ ఇంట్లో తద్దినం అవుతుంది, అప్పుడు మిరపగారలు కంపల్సరీ వేస్తారు. వాళ్ళు అల్లం చట్నీ వేస్తారు, అల్లం ముక్కలు వేస్తారు, దాంట్లో వేస్తారు. అలాగే అమ్మవారికి కూడా మినపగారలు ఇష్టం, నైవేద్యం పెడతాం కదా, అందువలన ఆ మినపగారెలు తినాలి అన్నది శాస్త్రం. కనుమ అనగానే మినుమ స్వీకరించాలి తప్పదు అన్నది వచ్చింది. అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు వేళ కొత్తగా పుట్టబడింది ఏం కాదు, పూర్వం నుంచి ఉన్న విషయమేనమ్మా. అదేవిధంగా కనుమ రోజున కూడా కొత్త వస్త్రాలు కట్టుకుంటారు, వేడుకగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, శుభ్రంగా తిని భుక్తాయాసంతో పనులు ఒత్తిడైనా కూడా మధ్యాహ్నం కూడా శుభ్రంగా గురక పెట్టి నిద్రపోయేవాళ్ళు కూడా ఉన్నారు కనుమ రోజు. ఎందుకంటే అలసట అయిపోతుంది, 3 రోజులు పండగ కదా, ఒక్కరోజు కాదు, 2వ రోజు కాదు, 3వ రోజు ఇది అలసట. సేద తీర్చుకొని 4 కబుర్లు చెప్పుకొని నిదానంగా మర్నాడు కూడా రెస్ట్ తీసుకొని అప్పుడు ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్తారు. చూడండి, మన హైదరాబాద్లో చూసినట్లయితే పెద్ద పండుగ ముందు నుంచి కూడా
అందరూ తీర్థం ప్రజల్లాగా అవి ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ ఒక పెట్టు ఉండదు, రోడ్లన్నీ ఖాళీ. మనకి అవును. కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో మించు అలాగే ఉంటుంది మనకి. చాలా ఖాళీ అయిపోతుంది. తర్వాత ముక్కనున్న తర్వాత చూడండి, మీకు 5వ రోజు చూడండి, మొత్తం మళ్ళీ మామూలే. ఈ ప్రపంచం అంతా బిజీ 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 లైఫ్ లో జనాలు 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 అయిపోతారు. జనజీవన స్రవంతే అంత. అందువల్ల పండక్కి 4 రోజులైనా పల్లెటూరికి వెళ్ళి చక్కగా ఈ పండుగ ఆనందాలన్నీ కూడా అనుభవించి ప్రతిరోజు దైవ ఆరాధన మానకుండా భగవంతునికి పొద్దున్న సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటే ఈ పండుగ దినాల్లో హ్యాపీ డేసే కాదు, హోలీ డేస్గా మనకి మిగులుతాయి. హాలిడేస్ని హోలీ డేస్గా మలుచుకోండి. అమ్మ, ఈ కనుమ రోజుల్లో గోదా కళ్యాణం చేసుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి మంత్లో గోదా కళ్యాణానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి ఆ అక్షింతలు తీసుకొచ్చి నెత్తి మీద వేసుకుంటే వారికి త్వరగా వివాహం అవుతుంది అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? 100% నిజమమ్మ. ఎందుకంటే కనుక గోదాదేవి మనకి కృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్యద అలాంటి వాటిల్లో కూడా 30 పాసురాలు, అంటే 30 పాసురాల ద్వారా రంగనాథుడిని సేవించింది. అందువల్ల విఠల విఠల పాండురంగ విఠల అని మనం పాడుకున్నా, పాండురంగ విఠలే హరినారాయణ, పురందర విఠలే హరినారాయణ, హరినారాయణ జయ నారాయణ, విఠలా హరి విఠలా అని ఆ రంగనాథుడిని ఎవరైతే కీర్తిస్తారో ఈ పండుగ రోజుల్లో గోదా కళ్యాణానికి ఎవరైతే పెడతారో వాళ్ళకి ఉన్న కష్టాలు నష్టాలు బాధలు వియోగాలు అన్నీ తొలగిపోతాయి. అందువల్ల శ్రీరంగనాథుడి దర్శనం వలన వివాహం కానటువంటి స్త్రీమూర్తులకి పురుషులకు కానీ ఆ కళ్యాణ అక్షింతలు వేసుకుంటే మరలా సంవత్సరం గోదా కళ్యాణం నాటికి పెళ్ళిళ్ళు అవుతాయి అని మన తెలుగు నాట చెప్పుకుంటూ ఉంటారు. తమిళనాడులో కూడా ఆ గోదా కళ్యాణానికి విశిష్టమైనటువంటి ఆదరణ ఈవేళకి ఆనాటి నుంచి ఈవేళ వరకు ఉంది. అలాగే అమ్మ, ఈ పండగ రోజుల్లో చెరుకు గడలు కొత్తగా వస్తూ ఉంటాయి. చెరుకు గడలతో పాయసం చేస్తూ ఉంటారు. మరి అది ఎంత విశిష్టమైనది? చెరుకు గడలతో పాయసం చేయడం ఒక వంతైతే, అంటే కొత్త పంట. ఇప్పుడు ఏమిటంటే ఈ పండగ రోజుల్లో కొత్త బియ్యం, కొత్త పంటలు ఏమొస్తే వాటిని ఉపయోగించేస్తారు మన వాళ్ళు. ఏమీ అసలు దానికి డోకా లేదు. ఆ చెరుకు రసం తీసుకొని దాన్ని మరిగించి కొత్త బియ్యం వేసి అది పరమాన్నంగా వండి ఆ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ నివేదన చేసి అది మరలా మనకి ఒక పులగంలాగా తీసుకొని తినడం అనేది కామన్గా వస్తున్నటువంటి విషయం. ఇది నిజంగా కూడానండి మన పంట అంటే ఏమిటి, మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? భూదేవి ఇచ్చినటువంటి పసిడి పంటల్ని మనం ప్రేమిస్తున్నాం, మనం ఆదరిస్తున్నాం, దాన్ని కళ్ళకద్దుకుని తింటాం. అంతేగాని మనం బ్రహ్మార్పణం బ్రహ్మవి అని చెప్పుకున్నప్పుడు మనం అది బ్రహ్మ పదార్థం, దాన్ని ఏ విధంగా కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాం. అంతేగాని కళ్ళకద్దుకోకుండా మన తెలుగునాట ఎవడు భోంచేయడు. అవునమ్మా, 5 వేళ్లతోటి తింటాం. స్పూన్లు పోర్కులు అన్ని పక్కకు పడే పండగ పూట చక్కగా కూర్చొని సుష్టిగా తినేటప్పుడు చక్కగా కలుపుతాం. ఒక వాయి అన్నట్టుగా పప్పన్నం, పెరుగన్నం, ఇంకొకటి పులిహోర, గారెలు, బూరెలు అన్నీ పెట్టుకొని చక్కగా విస్తట్లో ఆనందంగా తింటారు భోజనం. ఈ గీటింగ్లు అని పక్కకు పెట్టేయండి. అందువలన ఇది అంతా కూడా ఈ యొక్క భోజనం అనేది కూడా సృష్టిగా భోజనం చేయడం అనేది మన ఆంధ్రులకే కాదు, మన సౌత్ ఇండియాలోనే మనం ఈ తిండి విషయంలో బంగారంలా తినేటటువంటి ఆహార ఆరోగ్య పటిష్టత కూడా మన పండగల వలన మనం చేసుకుంటాం. కాబట్టి ఈ చెరుకు రసంతో అప్పటికప్పుడు వచ్చినటువంటి లేత చెరుకుని తీసుకొచ్చి రసం తీసి చక్కగా వండుతారు చూసావా, అది ఎంత కొత్త విషయం అమ్మా, ఎంత గొప్ప విషయం. అవునమ్మా, ఆ నివేదన కూడా చాలా మంచిది. వచ్చిన పంట వచ్చినట్లుగా నివేదన చేయడం. తర్వాత ఇంకొకటి చెప్తాను, పశువులనే కాదు పక్షులకు కూడానమ్మా చక్కగా వడ్లు వరి కంకులు తీసుకొచ్చి ఒక చుట్టు కింద చుట్టేసి దాన్ని కట్ట కింద కట్టి వరండాల్లో వేలాడదీసేవాళ్ళు ఇదివరకు పూర్వకాలంలో. ఇప్పుడు కూడా వేలాడదీస్తున్నారు. అది మానలేదు. ఎందువల్ల పిచ్చుకలు తక్కువైపోయినా కూడా ఏవో ఒకటి తింటాయి అని. అంటే ఏమిటి, మనము ఈ యొక్క అంటే ఋషి ధర్మం ఏమిటి, అన్ని రకాల వేదములు శాస్త్రములు తెలిసిన బ్రాహ్మల్ని పండగ రోజుల్లో ఏదో రకంగా స్వయం పాకంతోటో బట్టలతోటో సత్కరించడం. అవును. అదేవిధంగా రెండవది ఏంటి, దైవానికి సంబంధించిన
పుస్తకాలు పంచడం. అదేవిధంగా ఇంకొక మూడవది ఏంటి, దైవ దర్శనం ఈ 3 రోజులు చేసుకోవడం. ఇక 4వ విషయానికి వచ్చినట్లయితే ఎవరు మన ఇంటికి వచ్చినా పసుపు కుంకుమ ముత్తైదువులు అయితే పండు తాంబూలంతో పాటు రవికెల గుడ్డ కానీ చీర జాకెట్ కానీ పెట్టి పంపడం. వచ్చిన ఆవిడ మన ఇంటి ఆడపడుచు కిందే లెక్క. ఆ విధంగా ఉండే సంస్కారాలు పండుగలు నేర్పిస్తాయి. అందువల్ల చెరుకు రసమే కాదు, ఇంకొక విషయం మరిచావు నువ్వు, నేను చెప్తాను. అదేమిటి అంటే కనుక కొత్త బియ్యంతో వండుకుని తింటారు ఈ 3 రోజులు 4 రోజులు కూడా. మామూలు పాత బియ్యంతో వండరు, ఎందుకంటే కొత్తగా వచ్చిన బియ్యం కదా అవే తినాలి అన్నది కూడా ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వండుతూ ఉంటారు. అది మెత్తగా అవుతుంది కొంచెం అన్నం, పొడి పొడిలాడుతా రాదు, అయినప్పటికీ కొత్త బియ్యం అన్నమే. అలాగే అమ్మ, ఈ సంక్రాంతి టైంలో పచ్చ కర్పూరం వేసిన ప్రసాదం ఏదైతే ఉందో స్వామివారికి నివేదన చేయడం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుంది అంటారు. ఎంతవరకు నిజమమ్మా? చాలా చక్కని విషయం అమ్మ. ఇందులో ఏంటంటే శ్రీమద్ రామానుచార్యుల శరీరం ఇంకా ఉంది తెలుసా మీకు? శ్రీరంగపట్నంలో శరీరం భద్రపరచబడింది. పచ్చకర్పూరం వేసినటువంటి తైలాలతో పచ్చకర్పూరం నిండుగా నింపేసి ఆయన శరీరం ఇప్పటికి కూడా ఆయన దేహంలో ప్రాణశక్తి లేకపోయినా అది భద్రపరచబడి ఉంది. ఓన్లీ ఈ యొక్క పండగ రోజుల్లోనే, సంక్రాంతి పండగ రోజుల్లోనే ఆయనకు ఆ తైలం మరలా తిరిగి రాసి ఆ శరీరాన్ని తిరిగి భద్రపరుస్తూ ఉంటారు. అది ఇంకా ఉంది. అందువల్ల రామానుజాచార్యులు ఎంతైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అని మనకి అద్వైత సిద్ధాంతాలన్నీ కూడా, విశిష్టాద్వైత సిద్ధాంతాలని అన్నిటినీ కూడా శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు కూడా మనకి తెలియచెప్పబడిన మన భారతీయ సంస్కృత ధర్మాలు ఇవన్నీ కూడా. అలాంటి పెద్దవాళ్ళని కూడా మనం స్మరించడం కూడా ఇవాళ రోజున చాలా పుణ్యమైనటువంటి విషయం అమ్మ. అమ్మ, ఈ సంక్రాంతి పండుగ గురించి, 3 పండుగల గురించి మా న్యూస్ 360 ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారమ్మా. మీకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. మరొక్కసారి కనుమ పండుగ శుభాకాంక్షలు. న్యూస్ 360 ప్రేక్షకులందరూ కూడా సకల సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా.